కర్నూలు అనగానే మనకు గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జు. ఇంతకీ మీలో కర్నూలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. మాక్సిమం కర్నూలు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కొండారెడ్డి బుర్జు తెలిసే ఉంటుంది. అసలు ఈ ఫోర్ట్కి కొండారెడ్డి బుర్జు అని పేరు ఎందుకు వచ్చిందంటే, కొండారెడ్డి అనే వ్యక్తిని కొద్ది రోజులు ఈ కారాగారంలో బంధించారంట. తను ఇక్కడే ఉండి చనిపోయారంట. అప్పటి నుంచి ఈ ఫోర్ట్కి కొండారెడ్డి బుర్జు అని పేరు వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోర్ట్ని ఎవరైనా విజిట్ చేయొచ్చు అనమాట. ఈ ఫోర్ట్కి టికెట్ అలాంటిది ఏమీ ఉండదు. అందరూ విజిట్ చేయడానికి సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఫ్రీ టికెట్ అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న గదుల్లో సైనికులు రెస్ట్ తీసుకునేవారంట అలసిపోయినప్పుడు. నేనైతే ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఇంతకుముందు డే టైంలో వచ్చాను, ఇప్పుడు నైట్ టైంలో వచ్చామన్నమాట. డే టైంలో కన్నా నైట్ టైమే చాలా బాగుంది. ఈ లైటింగ్స్ ఇవంతా. మా ఓడు చూడండి ఎల్లక్కడ కూర్చున్నాడమ్మా ఫోటో తీయమని చెప్పేసి. నిజంగా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా వింత వింతగా చేస్తుంటారని. ఇక్కడ కనిపిస్తున్నది స్వరంగం అనమాట. ఈ స్వరంగంలో నుంచి 25 కిలోమీటర్లు ఉన్న అలంపూర్కి అండ్ 1 కిలోమీటర్ ఉన్న బాలసాయి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చంట. ఈ స్వరంగం లోపలికి వెళ్తే నిధులు మరియు ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హోల్స్లో సైనికులు ఆయుధాలు పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళంట. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అయినా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. ఈ బుర్జు కర్నూలు బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అండ్ రైల్వే స్టేషన్కి అయితే 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 1529 నుంచి 1549 మధ్య కాలంలో ఈ ఫోర్ట్ ని నిర్మించారంట. ఎవరు నిర్మించారు అంటే, శ్రీకృష్ణదేవరాయలు అని పేరు వినే ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్ అచ్యుత దేవరాయలు గారు నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లైటింగ్ టవర్ అనమాట. ఇప్పుడు దానిపైన కాకడాలు పెట్టి నిప్పంటించేవారంట. ఇప్పుడు దాన్ని ఫ్లాగ్ పోల్ గా పెట్టారు. ఆగస్టు 15, జనవరి 26 జెండా ఎగరేస్తారు. ఇప్పుడు ఈ కొండారెడ్డి బుర్జును టూరిజం ప్లేస్ గాను షూటింగ్ స్పాట్ గాను తయారు చేసేసారు. ఒక్కడు మూవీ సర్లేరు నీకెవరు మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బై అందరికీ.